వాళ్ళకి ఫిబ్రవరి 14th. ఫిబ్రవరి 14th అంటే 13th చెప్తేనే మేలు కదా. అంతే అంతే సార్. ఏమని చెప్పాలా? ఏం లేదు మా 14th తొందరపడి ఎటువంటి తప్పులు చేయకుండా ముందస్తు జాగ్రత్తగా. అనేది ఏంటి అంటే చెప్తే కదా ఒక ఎమోషన్ అది వచ్చిందంటే జీవితం అంతా ఎమోషన్ అయిపోతుంది. ఏమది జబ్బా? ఏం జబ్బు? ఇట్స్ అని కొత్తది. ఒకవేళ ఏదైనా జరిగితే రాకుండా మనము ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మంతమా. విక్స్ అంటే ఏందిరా? విక్స్ మా. విక్సా? విక్స్ పూసుకునేదే? విక్స్ కాదు, ఇట్స్ అంటే ఏంది? ఏం నాయనా நல்லா இருக்கீங்களாம்மா? ఏంది నల్లా ఇరికిలా? ఏంది వచ్చినావు బాబీ? ఓరా రారా రారా, నీకెప్పుడు పడుకొని చింతేరా. భయపడద్దండి, భయపడద్దండి. ఎందుకు భయపడద్దండి? ఏంది బాబీ మళ్ళా వచ్చినాడు? కాళ్ళు నొప్పి పడిపోయినమ్మా. ఏంది ముక్కుతాడులే ముక్క, వానమ్మ ముక్కొద్దు పాడొద్దు నాకు. ఏంది బాబీ మళ్ళీ రమ్మన్నావా? లేదమ్మా, ప్రమోషన్ ఉందమ్మా మీకు మంచిదనేసి. నీకు బాగలేకున్న ప్రమోషన్ అలా పనులు వచ్చినావు. ఎన్ని తగ్గిపోయినావు? దేవదాస్ టైప్ లో తగ్గుతున్నావు. షార్ట్ పోటాంగ అమ్చేటాంగమ్మా. మీకు ప్రమోషన్ ఉందమ్మా. ఏం ప్రమోషన్ రా? ఇప్పుడు బాగాలేకున్నప్పుడు వచ్చేది అవసరమా? పని ప్రత్యక్ష దైవం. మీకు మంచిదనేసి ఇచ్చానమ్మా. మంచిదని చెప్పానమ్మా. ఏంది ఏంది మంచిది? ఏంది మంచిదని చెప్పినావు? నువ్వే నాయన వచ్చి నా కాడ తగ్గుతావు యాడో. ఏంది రాదు నా బొందా? చెప్పుతే మళ్ళీ ఇది అయిపోయినాక చేసుకుంటా అంటాం కదా, తగ్గిపోయినాక. ఇట్లా చేస్తా అంటే ఏంది చేస్తావు? ఏంది? ఒక సోషల్ అవేర్నెస్ మా. అంటే ఫిబ్రవరి 14th వస్తుంది కదమ్మా. స్కూల్కి పోయి సోషల్ స్టడీస్ చెప్పాలంట. ఎవరు? మీరేమ్మా. నేను చెప్తా. ఎందుకు? మీరు సెలబ్రిటీ కదమ్మా, అందుకనే. ప్రమోషన్ అంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళి పోతారా? నువ్వెందుకు అట్లా చెప్తావు? మకరాని సోషల్ అవేర్నెస్ అంటే ఇప్పుడు దారిలో కొన్ని తిక్కు పనులు అవన్నీ జరుగుతుంటాయి, జరగకోకుండా ఉండడం. ఇప్పుడు కొంతమంది ఎవరైనా కానీ రోడ్లో ఏడంటే ఆడపోయి రెండేళ్ళకి దొడ్డేళ్ళకి పోతా అంటారు, వాళ్ళకి పోవద్దని చెప్పడము. స్పీడ్ పోతా అంటారు, స్పీడ్ పోద్దని చెప్పడం. తాగిపోతా అంటారు, తాగద్దని చెప్పడం. బీర్ బాటిల్ అట్లా బయట ఏడైనా పగలగొడతా అంటారు, పగలగొట్టద్దు అని చెప్పడం. అంటే నేను రోడ్లో నిలబడుకొని చెప్తా కూర్చోల్లా అవన్నీ? మనము సోషల్ మీడియాలో చెప్తాం. ఓహో అట్లానా? అక్కడ మళ్ళుకొని దగ్గొప్పనైనా నీకు నమస్కారం పెడతాను. మర్చితే అది అందుకనేసమ్మా మీరు ఒక యాక్ట్ చేయాలమ్మా. మీరు జస్ట్ మీరు చెప్పినారంటే సరిపోతుందమ్మా. చెప్తామా? ఎంత అమౌంట్? అమౌంట్ వస్తుందమ్మా మీకు, బాగానే ఎక్కువగానే వస్తుందమ్మా మీకు. అమౌంట్ మాట్లాడినావా? మాట్లాడాలి అంతేగా. వస్తుందమ్మా మీకు, బాగానే వస్తుందమ్మా.
చేస్తావు ఏముంది, చేస్తుంది మా అమ్మ. నువ్వు చేయవా? నేను కూడా చేస్తా. మరి దీన్ని చెప్పేకొచ్చినావా? అవునమ్మా. బాగలేకుంటే ఇంట్లో పడుకోవచ్చు కదా. వర్క్ కదా, పనియే ప్రత్యక్ష దైవం కదమ్మా. அதனால வந்தம்மா. உங்களுக்காக தான் வந்தம்மா. எப்படி இருந்தாலும் பரவாயில்லை అంటే உங்களுக்காக தான் வந்தேன். அம்மா இது பண்ணா நல்லா இருக்கும்மா. బాగా వస్తుంది మా అమ్మకి. ఎందుకో నాకే వస్తుంది. அதனால தான்மா. சொல்றீங்களாம்மா? చెప్తున్నా అంటున్నాడు. చెప్పు. చెప్తేనా? ఏం లేదమ్మా, ఫిబ్రవరి 14th వస్తుంది కదా. ఆ రీల్ ఫస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 14th రీల్ ఎట్లా వస్తుందంటే స్టార్టింగ్ మొగమాలి జూమ్ భయపడించుకుంటా భయపడించగా జూమ్ ఆడుకుంటా మొగమాలి ఇట్లా బ్యాక్ జూమ్ వస్తుంది అన్నమాట. నీ మూతి జూమ్ వస్తుంది. అవునమ్మా. మీరు ఆ రోజు టెలికాస్ట్ చేస్తారు అనమాట వాళ్ళ ఫిబ్రవరి 14th. ఫిబ్రవరి 14th అంటే 13th చెప్తేనే మేలు కదా. అంతే అంతే సార్. ఏమని చెప్పాలా? ఏం లేదమ్మా, 14th తొందరపడి ఎటువంటి తప్పులు చేయకుండా ముందస్తు జాగ్రత్తగా, ఒకవేళ ఏదైనా జరిగితే రాకుండా మనము ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మంతమా. విక్స్ అంటే ఏందిరా? విక్స్ మా. విక్సా? విక్స్ పూసుకునేదే. విక్స్ కాదు, ఇట్స్ 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 అంటే ఏంది? అంటే సోషల్ అవేర్నెస్. కాదే అట్లంతా. అది సోషల్ అవేర్నెస్ కోసం మనం చెప్పడం. ఇట్స్ ఇట్స్ ఏంది? ఇట్స్ అంటే ఇట్స్ అంటే అది ఏమన్నా మాటనా లేకుంటే పలుకా, అది బాధ్యత లేదంటే జబ్బులా లేదంటే బాధ్యత? అది ఒక బరువు బాధ్యత కలిగిండే పదం అనమాట ఇట్స్ అంటే. మీరు ఆ రోజు చేయాలమ్మా. చేద్దాంలే. మళ్ళీ అదేంది ఇట్స్ ఇట్స్ అంటే నాకు లేటెస్ట్ టర్మినాలజీ బుక్స్. ఇట్స్ ఇట్స్ అనేది మంచిది నాయనా. నీకు నమస్కారం నాయనా, నేను ప్రమోషన్ కూడా చేయను. వానమ్మా సెట్ అయినాడు. ఏంది సెట్ అయినాడు? నా బొందలో సెట్ అయినాడు. ఏంది బంచిక్క? బంచిక్ కాదు, ఒన్నం ప్రశ్న ఇల్లమ్మా. నువ్వు దగ్గు వస్తే ఇట్లా పెట్టుకోనైనా. అమ్మది పెట్టుకోమని నాదండి లే మెంటలాలే. మళ్ళీ నువ్వు ఎట్లా పెట్టుకో. ఆ శాల్వా పెట్టుకోమని చెప్తున్నా. డైలాగ్స్ అది ఏమైనా మళ్ళీ ఎట్లా చెప్పిస్తే రీల్ కి టైం లేదు ఎక్కువ. చెప్తారమ్మా, చిన్న వీడియో పెట్టమ్మా. అంతే, నేను చెప్తా చూడు ఎట్లా. ఉన్నేళ్ళమ్మా, తెలుగులో చెప్పు. సరే అండమ్మా. తమిళ తెలుగు కదా సార్ యాడ్ మంది? తమిళ్ తెలుగు మిక్స్. ఓకే, మళ్ళీ తమిళ్లో తెలుసుకో, మళ్ళీ అర్థం తెలుగులో తెలుసుకుంటే సరిపోతుంది. అంతేమ్మా. ஒண்ணுமில்லம்மா, எந்த தொந்தரப்படாம பிப்ரவரி 14th தப்பு நடக்காம நம்ம கண்ட்ரோல் நம்ம இருக்கணும். ஏதன்னா தப்பு நடந்தா இது வரும், அதுக்காக நம்ம கொஞ்சம் ஜாகிரதையா இருக்கணும். அது చెప్పండమ్మా. நம்ம జాగ్రత్త ఫస్ట్ తమిళ ఎవరికొచ్చని చెప్పు, విను గట్టిగా చెప్పండి సార్. நம்ம ஜாகிரத்துல நம்ம பிப்ரவரி 14th ஜாகிரதையா இருக்கணும். எந்த தப்பு பண்ணாம அவசரப்படாம தப்பு நடக்காம பாத்துக்கணும். అంతేమా. ఇట్స్ వరామే நம்ம பாத்துக்கணும். నమ్మ పాతికము అంటే అంతే, ఏం లేదమ్మా, అది మంచిది అనేసి అమ్మా. అంతే. ఇప్పుడు తెలుగులో నేను చెప్పిస్తున్నా సార్. అన్నగారు చెప్తారు. సార్కి నేను కాన్సెప్ట్ చెప్పాను. తూర్పుకు తిరిగి దండం పెట్టుకో ఫస్ట్. లే మంచిదమ్మా, తూర్పు తిరిగి దేవుడు కనబడతారు కదమ్మా, అందుకనే. అంతే. ఏం పాటలు పాడతానవా? నమ్రత వినమ్రత ప్రేర్ చేస్తానవా? కట్టుకో వినమ్రత కట్టుకొని మురుచిట తమిళ్గా తెలుగులో. యువతి యువకులారా రేపొద్దున రాబోయే 14వ తారీఖు వ్యాలంటైన్స్ డే తొందరపడి
తొందరపడి తొక్కులాడే ఎటువంటి దురాలోచనలకి తప్పుదోవలకి పోకండి పొయ్యి తెచ్చుకోకండి ఇదే మా వినయతో కోరుకుంటున్నా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటే ఏంది ఎందుకు అనేది ఏంది అంటే చెప్తే కదా ఒక ఎమోషన్ అది వచ్చిందంటే జీవితం అంతా ఎమోషన్ అయిపోతుంది. ఏమది జబ్బా? ఏం జబ్బు? ఇట్స్ అని కొత్తది. ఏంది కొత్తదిరా? ఏదో కరోనా అంట, మలేరియా అంట, అదే వైరస్ జ్వరాలంట, ఎయిడ్స్ వ్యాధులంట అట్లా వస్తాయి. ఇవేంది ఏంది అంటే ఎయిడ్స్ వ్యాధి అంతేగా? అదేందో ఎయిడ్స్ వ్యాధి ఏమంటారు? అదే ఇట్స్ ముందు ఒకప్పుడు అట్లా అంటారు దాన్ని, ఇప్పుడు ఇట్స్ అంటారు. ఇప్పుడు అంటే ఎయిడ్స్ వ్యాధి అప్పుడు అంటా అన్నారా? ఒకప్పుడు అంటారు దాన్ని. అది ఇప్పుడు ఇట్లా అంటున్నారా? పాష్ అంటారు. లే ఇప్పుడు వరకు నాకు దాంతో అదే నాతో చెప్పించింది. ఎన్ని నల్లది పడుగా నల్లది బిల్లాది అనుకుంటున్నావు నువ్వు? అక్కడ దగ్గర ఏముండమయ్యా? నిద్రపోయే అమ్మని లేపి నీతో మంచి ప్రోగ్రామ్ కి డిస్కస్ చేస్తే ఏంది ప్రోగ్రాంలే? ఏంది ఇచ్చి అంటే నాకు డౌట్ వచ్చింది. ఏంది February 14th వస్తుంది. యంగ్స్టర్స్ ఎవరు తొక్కులాడి ఏమి చేసుకోకోకుండా ఇడ్స్ రాకోకుండా ఉండడానికి జస్ట్ నువ్వు చెప్తే చాలు, అంతే. ఎట్లా చెప్తా? ఏం బాబీ ఎయిడ్స్ వ్యాధి గురించి? ఇది ఎయిడ్స్ అదే ఒకప్పుడు దానికి ఇప్పుడు మీరు ఈ పేరు కనిపెట్టినారా? ఇద్దరికే ఈపు విమానం మూత మోగుతుందిలే. అడుగు కావాలంటే చెటా ఇట్స్ అంటే ఎయిడ్స్ వ్యాధి కదా. వానమ్మ నా బుర్ర ఎందుకు తింటానరా? మళ్ళీ ఇట్స్ అంటే అప్పుడు ఎయిడ్స్ అంటున్నారు, ఇప్పుడు ఇట్స్ అంటున్నారు. ఇప్పుడు ఇట్స్ అంటున్నారు, పేరు మార్చి. మళ్ళీ అదే కదా. ఇట్లా తిరిగి తిన్నా ఒకటే, ఇట్లా తిరిగి తిన్నా ఒకటే కదా. అది వేరేదమ్మా. ఏంది బుడుక్స్? నా బొందలో బుడుక్స్. మంచి పనికి సోషల్ కాజ్ నాయనా. నన్ను ఎందుకు నాయన బ్రెస్ట్ లేపుతున్నారు? ఉన్న మనిషిని ఉండకుండా. మీకు ఈ ఆలోచన అదే మీ చేత చెప్పించాలని హాస్పిటల్ నుంచి పారిపోయించినాను. తగ్గించుకోకపోయినా కూడా పారిపోయేసి అదే పనిగా మీకోసం అని. ఎవరికి తగిలిల్లని ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అట్లంతా అడగకూడదు. ఏమవుతుంది నువ్వు మళ్ళీ నీకే వస్తే అందుకు ఇడ్స్ నాకెందుకు అట్లా అంటున్నావు? ఇడ్స్ మాత్రం ఇడ్స్ గురించి ఒక్కటి చెప్పంతే, ఏం అవసరం లేదు. February 14th వస్తుంది. అది ఎంతో వివరంగా చెప్పురా. ఇడ్స్ అనేది నేను చెప్తాను. ఏం చెప్తా తెలుసా? ఓకే, ఇంకా ఈజీగా చెప్తున్నా, జనాలకు బాగా అర్థమైతే అట్లా నేను చెప్పినట్టే చెప్పు. ఓకే, వినయంతో విధేయతతో మీరు చక్కగా చూడండి యువతి యువకులారా, తొందరపడడం వల్ల తొక్కులాడడం వల్ల నా గతి అని ఇట్లా అంటానే. అప్పుడు వెంటనే కట్ చేస్తానే నువ్వు ఇంకా అంతా వంగిపోయి బాగాలేకోకున్నట్లు అంతా ఇట్లా అయిపోయింటావు అన్నమాట. ఓకే, ఇట్లా ఇడ్స్ వస్తుంది. తొక్కులాడద్దండి యువకులు ఎవరు తొక్కులాడకూడదు. తొక్కులాడితే ఇడ్స్. ఏమైంది? మనం జస్ట్ యాక్ట్ చేస్తాం అంతే. వీఆర్ జస్ట్ యాక్టర్స్ ఇన్ దట్. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. తొక్కులాడడం వల్ల ఇడ్స్ వస్తుంది ఓకే అని చెప్తాం.
ఓకే, తర్వాత మళ్ళీ ఏం చెప్తావు అంటే యువర్ థింకింగ్ అట్లా కూడా వద్దు కానీ యాక్చువల్గా ఎట్లా చెప్పిద్దామంటే ఎట్లా చెప్పిస్తాం తెలుసా, గవర్నమెంట్ హాస్పిటల్ కాటికి పోదాం. గవర్నమెంట్ హాస్పిటల్ కాటికి పోతే అటు పోయేసి ఇట్లా చూడండి చెప్పు, ఇట్లా నేను చెప్పినట్లు చెప్పు. చూడండి యువకులారా, చూడండి యువకులారా, తొక్కులాడడం వల్ల తొందరపడడం వల్ల ఇడ్స్ తెచ్చుకున్నారు. ఇడ్స్ తెచ్చుకున్నారు. సో మీరు ఇలాంటి తప్పులు చేయొద్దని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను అంటేనే పెద్దగా సే నో టు ఎయిడ్స్ అని వస్తుంది. అది ఏం జబ్బో చెప్పురా నాకు. అదే సే నో టు ఎయిడ్స్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది. నేను చెప్పింది ఇడ్స్. ఇప్పుడు నో టు లాస్ట్ లో ఒక జస్ట్ వేస్తాం అంతే. సే నో టు. ఎందుకురా నన్ను ఇట్లా బ్రెస్ట్ పట్టిస్తాను సోషల్ కాజ్ కి అంతేమా. ఏం ప్రచన ఉన్న ప్రశ్న ಇಲ್ಲ మీదనాల. ఇప్పుడు చెప్పకి ఇడ్జా వచ్చిందా? రాలేదమ్మా. మనము February 14th యంగ్స్టర్స్ తొక్కులాడుకోకుండా తొక్కులాడితే ఇడ్స్ వస్తుంది అని చెప్తాం మనం అంతే. ఓకే కదా నీకు? చదివింపులకి చేస్తే సరిపోతుంది. చదివింపులకి ఎందుకులే, ఊరికే 11 రూపాయలు పెట్టి ఇవ్వండి. బో చెప్పినావయ్యా. మైండ్ ఉందా? మైండ్ దొబ్బిందా నీకు? చేసేది ఎయిడ్స్ వ్యాధి దానికి ప్రమోట్ చేసుకుంటూ 116 1116 తీసుకోలేరా నీ లోఫర్ నా కొడక. బుద్ధుందా? కడుపుకి ఏం తింటాడు? లే గుద్దినానంటే గుట్లేకపోతావు నా కొడక. నేను యాది చేసేలేదు. ఎందుకు చేయనులే, లోఫర్ నా కొడుకు వేసి గుద్దుతాడు నా కొడక. పో చాలు. ఏమి నాయన వద్దప్ప, నేను వాకిలి గడి పెట్టుకుంటాను. నాయన నువ్వు పో.